I'm actually going to the Mahakumbh Mela, which happens in 144 years. Full excited. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా క్యాబ్ ప్రీ బుక్ చేసుకొని బయలుదేరిపోయాను. గైస్ టైం 5 అవుతుంది, చూడండి ఎంతమంది జనం ఉన్నారో. దాట్స్ బెంగళూరు ఫర్ యూ. క్యాబ్కి నేను పే చేశాను, నాకు మనీ కట్ అయింది, బట్ పేమెంట్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. ఆయన ఏమో నాకు క్యాష్ ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు. నాకు మనీ వస్తే మీకు రిటర్న్ ఇస్తా అన్నాడు, కానీ ఆయన రిటర్న్ ఇస్తాడా లేడా అని నాకు ఫుల్గా డౌట్ కొడుతుంది. గాయస్ ఈ జనం చూసారా అసలు, వామ్మో. మార్నింగ్ 6 o'clockకి ఇసకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు లిటరలీ. నా ఫ్లైట్కి ఇంకా 2 hours ఉన్న ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను, ఎందుకంటే భయం వేసింది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సో ఫైనల్లీ మొత్తానికి ఇక్కడ వీళ్ళని అడిగితే నాకు చెక్ ఇన్ లగేజ్ లేదు కాబట్టి లక్కీగా క్యూలోకి వెళ్ళకుండా ఇక్కడే కియోస్ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకున్నా. ఇంకా నా గేట్ చూసి వెళ్తున్నాను. అందరూ క్యాష్ ప్రింట్ తీసుకోమన్నారని చెప్పి వెళ్ళి ఏటీఎం ఉంటే లక్కీగా క్యాష్ కూడా విత్డ్రా చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఈరోజు లైక్ 10-day వరల్డ్ ట్రిప్కి ప్యారిస్కి వెళ్తుండే అనమాట. ఈరోజేమో మహాకుంభ మేళకి. నేను ఫస్ట్ డే ఇండిగో ట్రై చేయబోతున్నాను. ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. నాకైతే 14,000 పడింది అనమాట ఈ ఫ్లైట్ టికెట్, ఎందుకంటే 1 week ముందు బుక్ చేసుకుని అండ్ కుంభమేళా ఎఫెక్ట్ కూడా. నాకైతే ఆకలి దంచేస్తుంటే నా రూమ్మేట్ ఇచ్చిన క్రోసాన్ తీసుకొని తిన్నాను. మొత్తానికైతే ఇక్కడ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. నేను బెస్ట్ ఫ్రెండ్ని 5 years తర్వాత మీట్ అవుతున్నాను, అండ్ ఆల్సో ఆన్లైన్ ఫ్రెండ్ 3 years తర్వాత. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా.